ఎస్సీలు అంటే చంద్రబాబుకు చిన్న చూపుని మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎం నాగమల్లేశ్వరి అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గాలకు చెందిన ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎస్సీ కుల వర్గీకరణ చేపట్టడం సరికాదు అని అన్నారు. ఆయనకి ఎప్పుడు దళితుల మీద ప్రేమ అనేది ఏ రోజు చూడలేదు. మేము గతంలో దళితులుగా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అన్నటువంటి వ్యక్తి ఇవాళ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మా మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన వర్గీకరణ టాపిక్ తీసుకొని రావడం మేము ఖండిస్తున్నాం. నిజంగా అంబేద్కర్ గారి ఆశాభావాలు కానీ లేకపోతే రాజ్యాంగానికి విలువిచ్చే ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే ఒక జాతి సపోర్ట్ చేస్తే అయినటువంటి వ్యక్తి కాదు. అందరూ కలిపి ఆయనకి సపోర్ట్ చేశాం కాబట్టి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి సమయంలో వర్గీకరణ టాపిక్ ని మీరు తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్న తీరును మాత్రం మేము ఖండిస్తున్నాం. ఏదైతే మీరు నిన్న మాట్లాడారో ఆ మాటని వెనక్కి తీసుకోకపోతే డెఫినెట్ గా రాష్ట్రం మొత్తం మాలలందరూ ఏకమై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితిని మీరు తీసుకొస్తారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి కానీ ఎవరు అడ్డుపడినా డెఫినెట్ గా వాళ్ళకి నామ రూపాలు లేకుండా పోయినటువంటి చరిత్ర చాలానే ఉంది. రీసెంట్ గా మోదీ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తానని మాట్లాడిన ఆయనకి ఇవాళ ఆయన సస్టైనబుల్ కి ఎటు వెళ్ళాలో ఎటు మార్చుకోవాలో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. చాలా మంది దళితులకి రాజకీయాలు ఎందుకు, దళితులకి ఈ రాజ్యాంగ పదవులు ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్న చాలా మంది నాయకులు అందులోనే ఉన్నారు. ఎవరు మాట్లాడినా మాకు పార్టీలు అతీతం కాదు, జాతి విషయం కోసం వస్తే మేము డెఫినెట్ గా అందరం ఏకమవుతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాలో మాకు చిచ్చు పెట్టే మీ ప్రయత్నాలు మీ స్వలాభం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళీ ఎలక్షన్ ముందు తీసుకొస్తారు, ఎలక్షన్ తర్వాత తీసుకొస్తారు అనేది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. గతంలో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మీకు బుద్ధి చెప్పి వెనక్కి తిరస్కరించినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారు. డెఫినెట్ గా మానవ ఓటింగ్ ఎంత ఉంది ఈ రాష్ట్రంలో, లేకపోతే దళితుల ఓటింగ్ ఎంత ఉంది అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా కాకుండా మమ్మల్ని విడగొట్టాలి అనే విషయాన్ని మీరు తీసుకొని వస్తే మరలా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాలు నడిపినటువంటి ఈ మాల మహానాడు డెఫినెట్ గా రాష్ట్రం మొత్తం ఉద్రిక్తం చేస్తాము. మీరు ఈ మాటని ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకనంటే మీరు చేస్తున్నటువంటి తీరు, అదేవిధంగా గత కొన్ని రోజులుగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులని కూడా మేము ఖండిస్తున్నాం. మాకు ఒక పార్టీతోనో లేకపోతే ఒక జెండాతోనో మాకు సంబంధం లేదు. మా దళిత జాతిలో ఉన్నటువంటి ఏ బిడ్డకైనా, ఏ తమ్ముడికైనా, ఏ అన్నకైనా, ఏ సోదరికైనా అన్యాయం జరిగిందంటే ఒక్కటవుతాం, ఏకమవుతాం. డెఫినెట్ గా ఇవాళ ఉన్నటువంటి దళిత లీడర్లు కానీ, దళిత మంత్రులు కానీ, దళిత ఎమ్మెల్యేలు కానీ ఒకసారి దయ ఉంచి ఆలోచించాలి. మీరు చేస్తుంది మన జాతి మీద, మన జాతి నాయకుల మీద, లేకపోతే సామాన్య ప్రజల మీద ఈ జులం మంచిది కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తారు. జూలై 7న లతా రాజా ఫౌండేషన్ స్కాలర్షిప్ పరీక్ష. స్కాలర్షిప్లకు దరఖాస్తులు ఆహ్వానం. 7న లతా రాజా ఫౌండేషన్ స్కాలర్షిప్ పరీక్ష పత్రికా ప్రకటన. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో దేశవ్యాప్తంగా విశిష్ట సేవలందిస్తున్న హైదరాబాద్కు చెందిన లతా రాజా ఫౌండేషన్ వారు
ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి సాహివాలను అందించేందుకు జూలై 7వ తేదీన పరీక్షను నిర్వహిస్తున్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కెకే రాజా తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఉదయం విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెకే రాజా మాట్లాడుతూ విశాఖలోని ఎండాడ వద్ద గల ఎయిమ్స్ కాలేజ్ పీజీడీఎం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ రిటైల్, ఫేర్ అండ్ ట్రేడ్ మేనేజ్మెంట్లో 5 మంది విద్యార్థులకు 100% ఆర్థిక సహాయం మరియు యాక్ట్స్ కాలేజ్ డిగ్రీలో బీబీఏ, బీకామ్, జనరల్ కంప్యూటర్, బీఎస్సీ కంప్యూటర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి 7 కోర్సుల నుండి 2 చొప్పున 14 మంది విద్యార్థులకు 100% ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహిస్తున్నామని లతారాజా ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ కెకే రాజా తెలిపారు. ట్రస్టీ డాక్టర్ సిద్ధోజీరావు మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెకే రాజా సతీమణి శ్రీమతి లతా జ్ఞాపకార్థం ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, దేశవ్యాప్తంగా విద్య, వైద్య, సామాజిక రంగాలకు అంకితమై నిస్వార్థ సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులకు ప్రతి ఏడాది జాతీయ సేవ, ధార్మిక పుష్కరాలను అందిస్తూ సత్కరించటం ప్రధాన కార్యక్రమంగా సంస్థ పనిచేస్తూ వస్తుందని తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ పురస్కార్ గ్రహీత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న ఈ ఫౌండేషన్ ఈ ఏడాది నుంచి కొంతమంది ప్రతిభావంతులయ్యుండి ఆర్థిక కారణాల వల్ల విద్యకు దూరమవుతున్న వారిని స్కాలర్షిప్ల ద్వారా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ఈ ఉద్దేశంతో విశాఖపట్నంలోని ఎండాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిమ్స్ మరియు యాక్ట్స్ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం కోసం ముందుకొచ్చే వారికి తొలుత స్కాలర్షిప్లను అందించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. అర్హత కలిగి ఉత్సాహం గల యువత యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఫోన్ నంబర్ 9866870179 లేదా 8142657859 ఫోన్లలో ముందుగా సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని రాజా తెలిపారు. లత అంటే మా శ్రీమతి, ఆవిడ పేరు మీద రాజా అంటే నా పేరు, లతారాజా ఫౌండేషన్ అని ప్రారంభించి మేము సమాజ సేవ చేసే వాళ్ళని సేవాధార్మిక అవార్డ్స్ అని ప్రజెంట్ చేస్తున్నాము 7 సంవత్సరాలుగా. దాని గురించి తాను టీడీపీలోకి వెళ్లడం లేదని వైసీపీ నేత బుట్టా రేణుక స్పష్టం చేశారు. వైసీపీని విడిచిపెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఎలాంటి వాస్తవం లేదని ఆమె తెలిపారు. జగన్ పై మాకు నమ్మకం ఉంది, ఆయన వెంట నడుస్తాం, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలను ఆమె ఖండించారు. టీడీపీలో వెళ్తున్నారని ప్రచారం అయితే ఉంది, అది ఎంతవరకు వాస్తవం? అవన్నీ అవాస్తవాలే. అది ఏ విధంగా అంటే మీడియా రేటింగ్ కోసం ఏదో చేసినట్టనే అనిపించింది నాకు. బికాజ్ అలాంటి ఎటువంటి ఆలోచన, అటువంటి పరిస్థితి లేదు అసలు. ఐ డోంట్ నో, ఎందుకో తెలియదు, కానీ నన్ను మొదటి నుంచి అలా ట్రోల్ చేసుకుంటూ రావడం ఒక ఆనవాయితీ అయిపోయిందో ఏంటో తెలియట్లేదు. కానీ ఇట్స్ రియల్లీ లైక్ ఒక్కసారి అనిపిస్తుంది అసలు మీడియా అనేవారు ప్రజలకి అసలైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ రేటింగ్ కోసము మనం అవాస్తవాలను మాట్లాడి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది మంచిది కాదని నేను చెప్పాను. ఇంతవరకు అటువంటిది ఏది జరగలేదు, ఎవరు కూడా ఎక్కడ వెళ్ళలేదు. అందరూ కూడా జగనన్న పైన ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త జగనన్న అంటే అభిమానంతో ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగనన్న తోటి, మాతోటి అండగా ఉంటారు, ఎప్పుడూ తోడుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు అసలు అంటే క్వశ్చన్ కూడా మీరు ఎలా అడగగలిగారో నాకు తెలియట్లేదు. ఎందుకంటే యు నో వెరీ వెల్, మాకు 40% ఓటింగ్ వచ్చిందండి. వీఆర్ ద సెకండ్ హైయెస్ట్. వాళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళకి ఆ పర్సెంటేజ్ వస్తే మాకు ఒక్క పార్టీ, సింగిల్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 40% వచ్చిందంటే మేము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో ఆంధ్రప్రదేశ్లో, స్టేట్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాలి. ఇది ఓన్లీ కేవలం కొన్ని ఓట్ల తేడాతో వాళ్ళకి నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ
పబ్లిక్ ఓటింగ్ పర్సంటేజ్ మనం చూస్తే మటుకు డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీల కంటే స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ, స్ట్రాంగెస్ట్ పార్టీ అని నేను ఇవాళ చెప్పగలుగుతాను. కాంగ్రెస్ కి మీరు ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే పబ్లిక్ లో కాంగ్రెస్ ఏ స్టేజ్ లో ఉంది, వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఉంది అనేది మీరు ఆలోచించుకుంటే అధికారం మారింది, కానీ తిరుమలలోని చాలా మంది టీటీడీ అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టే పనిచేస్తున్నారని, వారందరినీ తిరుమల నుంచి సాగనంపాలని శ్రీనివాసానంద స్వామి కోరారు. తిరుమలలో అక్రమంగా నిర్మించిన విశాఖ శారద పీఠాన్ని వెంటనే సీజ్ చేయాలన్నారు. జన్మ సుకృతం, ఎంతో పుణ్యం అదృష్టం ఉంటే గాని ఇక్కడ ఆ మఠాలకు చోట్లు ఇవ్వరు. అటువంటిది మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు? కనీసం వచ్చిన యాత్రికులతో భక్తులతో మీకు దర్శనం ఇస్తున్నారా? సంవత్సరానికి ఒక వారం రోజులు గడుపుతున్నారా? ఒక్క రోజైనా కొన్ని మఠాలకు చెందినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు కనీసం ఒక్క రోజైనా తిరుమల క్షేత్రానికి వస్తున్నారా? కాబట్టి ఇలాంటి పరిస్థితులపైన కూడా పూర్తిగా టీటీడీ ప్రక్షాళన వైపు జరగాలి, నడవాలి, ప్రభుత్వం నడిపించాలి, ఆలోచన చెయ్యాలి. కాబట్టి అలాగే ఇక్కడ ఉండేటువంటి మరికొంతమంది వ్యక్తులు రాఘవేంద్ర అని, రామారావు అని మేము నేను ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు వస్తున్నాయి. వివాహాలు కాంట్రాక్టుల పేరుతో, పెళ్లిళ్ళ పేరుతో ఇష్టానుసారంగా దందాలుగా వ్యవహరించి తిరుమలకి అపకీర్తి తెస్తున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వ్యక్తుల మీద, ప్రైవేటు వ్యక్తుల మీద టీటీడీ వాళ్ళు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? తక్షణమే వీరిపైన ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి కొన్ని మఠాలు వారు ప్రైవేటు వ్యక్తులకి మేనేజర్లుగా నియమిస్తున్నారు. వారి శిష్య పరంపర లేదు ఇక్కడ, వారి ఆశ్రమం పరంపర, వారి తాలూకా ఉత్తరాధికారులు ఎవరూ లేరు. ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, వారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు, వారు సెమీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఎక్కడికి పోతుంది మన తిరుమల? ఎక్కడికి పోతున్నాయి కొన్ని మఠాల వ్యవహారాలు? కాబట్టి ఇవన్నీ కూలంకుషంగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనితో పాటుగా తిరుమలలో ఉండేటటువంటి పనిచేసేటటువంటి ఇతర మతాలకు చెందినటువంటి ఉద్యోగులు, వారు క్రైస్తవులు కానివ్వండి, మరొక మతానికి చెందిన వారు కానివ్వండి, గతంలో వైసీపీ పాలనలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేటటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అయ్యా తిరుమలలో ఉండేటటువంటి ఇతర మతస్థులు వేరే శాఖలకు వెళ్ళిపోండి అని కోరడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఆ విజ్ఞప్తి చేస్తే గత ప్రభుత్వం ఇతర మతస్థుల ఉద్యోగుల్ని బయటికి పంపించకుండా ప్రిన్సిపల్ సెక్రటరీనే బయటికి పంపించేసింది. చాలా బాధాకరం, చాలా దారుణం. ఈరోజు తిరుమలలో ఎంతో మంది అన్యమతస్థులు పనిచేస్తున్నారు. దయచేసి వారి మీద మాకేమీ ఆగ్రహం లేదు, కోపం లేదు. అయ్యా దయచేసి మీకు మా వెంకటేశ్వర స్వామి పైన నమ్మకము, విశ్వాసం లేనప్పుడు దయచేసి మీరు పని చేయొద్దు. కాబట్టి ఇటువంటి ఉద్యోగుల మీద కొరడా జలిపించాలి. రానున్నటువంటి ప్రక్షాళన ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో, ఈ ప్రక్షాళన తిరుమలలో ఉండేటువంటి ఇతర అన్యమతస్థుల ఉద్యోగులు కూడా దయచేసి వారికి వేరే డిపార్ట్మెంట్స్ కి పంపించేసి హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, వెంకటేశ్వర స్వామి సేవకులు, నిజముగా వెంకటేశ్వర స్వామి పరమ దైవముగా, పరమ దేవుడిగా భావించేటటువంటి వ్యక్తులకి అక్కడ ఉద్యోగాలుగా మీరు చేర్పించి తిరుమల పవిత్రతని, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, ఆయన గౌరవాన్ని, ఆయన తాలూకా గొప్పతనాన్ని కాపాడేటటువంటి హిందూ ఉద్యోగులుగా మాత్రమే, స్వామి సేవకులు, భక్తులు మాత్రమే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రక్షాళనలో ఇది కూడా భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఆలోచన చేయాలని, దీనిపైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతున్నాం. మా కోరిక ఒకటే, తిరుమల క్షేత్రం పరమ పవిత్రంగా ఉండాలి. ఈ క్షేత్రం ఎప్పుడు కూడా దిగ్విజయముగా, దేదీప్యమానముగా, ప్రకాశవంతముగా కీర్తి ప్రతిష్టలు స్వామివారు ఎప్పుడు కూడా ఇనుమడింపజేయాలి. గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు వ్యాపార కేంద్రంగా మార్చి అడ్డుగోలుగా ఏదైతే లడ్డూ వ్యాపారం, గదుల వ్యాపారం, టిక్కెట్ల వ్యాపారం, ఏమండి ప్రతిదీ వ్యాపారమే, చివరికి చంటి పిల్లలకి కూడా పాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చేశారు టీటీడీని గత ప్రభుత్వం. ఎప్పుడు కూడా తిరుమలలో గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే నామస్మరణే వినిపించేది. కానీ గత ప్రభుత్వం క్యూ లైన్లో గొర్రెల మందల్లాగా తోసేసి రోజులు నిరీక్షింపజేసి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, చంటి పిల్లలకు పాలు ఇవ్వకుండా అత్యంత దారుణాలకి నరకాన్ని చూపిస్తే ఆ రోజు భక్తులు డౌన్ అనే మాటలు తిరుమల చరిత్రలో ఎప్పుడు వినబడలే. కానీ గత ప్రభుత్వం హయాంలో డౌన్
సీఎం డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్, టీటీడీ చైర్మన్ అన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి వచ్చింది? గత ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు. ఏదైతే మనం గత ఈవో అన్నాడో ఆయన పేరు, వాళ్ళ పెద్దలేమో మంచి పేరు పెట్టారు ధర్మారెడ్డి అని. ఆయనకి ఎప్పుడు ధర్మం పాటించలే, అన్ని అధర్మారెడ్డిగానే వ్యవహరించాడు ఆయన, అధర్మారెడ్డిగా. పరిపాలనలో అభివృద్ధిలో మాతో పోటీ పడండి, పరిపాలనలో అభివృద్ధిలో మాతో పోటీ పడండి మార్గాన్ని భరత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ హయాంలో ఏం జరిగిందో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దాం రండి. ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్తా ఉన్నా, మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకపోతే మీరు నిపుణులను ఎవరు తెచ్చుకుంటారో తెచ్చుకోండి, నేను వస్తాను, ఓపెన్ డిబేట్కి వస్తాను. ఓపెన్ డిబేట్కి వచ్చి మీరు ఏం నిర్వాకాలు చేశారు, మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి, వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి, ఆయన ఒక నవయుగ కంపెనీకి ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్ నవయుగాకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ నివేదిక కూడా ఇచ్చారు 2016లో. స్టేట్ గవర్నమెంట్, అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పండి, మేము నిర్వహిస్తాము అని చెప్పి నీతి ఆయోగ్లో 2016 రిపోర్ట్లో కూడా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్టు వాళ్ళు వదిలేసి ఉంటే ఈ వాటి కంప్లీట్ అయ్యేది కదా. ఈయన ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఈయన వర్క్ చేసిన విధానం గురించి ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రధానంగా ఫస్ట్ నదిని డైవర్ట్ చేస్తాం. పోలవరం దగ్గర నదిని డైవర్ట్ చేసి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి. కట్టి అది ఎప్రో ఛానల్ మీదుగా, స్పిల్వే మీదుగా, స్పిల్ ఛానల్ మీదుగా నదిని డైవర్ట్ చేయాలి. ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి, ఫస్ట్ ఎప్రో ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, హైడ్రాలిక్ గేట్స్ పెట్టిన తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ముందు కాఫర్ డ్యామ్, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఈ 2 కాఫర్ డ్యామ్లకి మధ్యలో ఉన్నది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అక్కడ నిర్మాణం చేస్తారు. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన ఉండేదే డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఫౌండేషన్. కిందన రాతి నేల తగిలేదాకా అది 50 మీటర్లు ఉండొచ్చు, 100 మీటర్లు ఉండొచ్చు, ఎంత కిందకైనా వెళ్ళి ఆ డయాఫ్రమ్ వాల్ ని నిలబెట్టిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ దానిపై నిర్మాణం చేయాలి. ఇది ప్రోటోకాల్. ఎవరిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అడిగినా వీళ్ళు ఎవరైనా చెప్పేదే ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఏంటంటే స్పిల్వే స్టార్ట్ చేశారు, ఎప్రో ఛానల్ స్టార్ట్ చేశారు, స్పిల్ ఛానల్ స్టార్ట్ చేశారు. దీంతో పాటు హైడ్రాలిక్ గేట్స్ ఇంకా పెట్టలేదు అనుకోండి. ఇవి చేస్తూ ఇంకో పక్కన కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా సగం కాఫర్ డ్యామ్ కట్టాడు. అదే రకంగా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా సగం కట్టాడు. దీంతో పాటు డయాఫ్రమ్ వాల్ ని సగం స్టార్ట్ చేశాడు. ఇవన్నీ ఒక్కసారి పెట్టుకోవడం వల్ల ప్రకృతి మన చేతిలో ఏముండదు. వరదలకి వచ్చినప్పుడు లాస్ట్ టైం 2021 అనుకుంటా, అప్పుడు వచ్చిన హైయెస్ట్ ఫ్లడ్ 28-29 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినప్పుడు 1 కిలోమీటర్న్నర వెడల్పు నుంచి నది వెళ్ళాలండి. వీళ్ళు తీసుకొచ్చి కాఫర్ డ్యామ్ ని ఒక పక్కనేమో 800 మీటర్లు ఎంతో పూడ్చారు, ఒక పక్కన 400 మీటర్లు ఓపెన్ పెట్టారు, ఇంకో పక్కన 200 మీటర్లు ఓపెన్ పెట్టారు. ఇంత వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, హై వెలాసిటీ 28 లక్షల క్యూసెక్ ప్రెషర్, నాకు తెలిసి 1,00,000 క్యూసెక్ ప్రెషర్ అవుతుంది. అంత హై వెలాసిటీ వాటర్ రావడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ ని ఎత్తుకుని వెళ్ళిపోయింది. దాంతో పాటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద స్కవర్స్ పడి అగాధాలు అంటే గొయ్యలు కింద పడిపోయింది. పడిపోవడం వలన ఈ పోలవరం ప్రాజెక్ట్ డిలే అయింది. ఈ తప్పిదాలు చేసింది ఏ ప్రభుత్వంలో జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాదా? మళ్ళీ నేను నిన్న ఆయన నివేదిక ఇచ్చిన దాంట్లో ఈయనే 70%, 80% కంప్లీట్ చేశాడంట. జగనన్న గారు కేవలం 2%, 3% చేశారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, కాఫర్ డ్యామ్, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? దేవాలయం లాంటి యూనివర్సిటీని భ్రష్టు పట్టించిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు జగన్మోహన్ రెడ్డి. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చి దేశంలో నెంబర్ 1 యూనివర్సిటీగా తీర్చిదిద్దడం తథ్యమని
గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి. ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ గాని, వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ గాని, జెండాలు గాని, ఇక్కడి నుంచి సర్వేలు గాని చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీ కాదని, ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతను ఆఫీస్ కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో, ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులందరం, పెద్దలు గంటా శ్రీనివాసరావు గారిని, వెలగపూడి రామకృష్ణబాబు గారు గాని, వంశీ గాని, అలాగే మన విష్ణు కుమార్ రాజు గారు అందరం రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం. కాకపోతే నాకు పార్లమెంట్, వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం. కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసి పోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కలగాల్సిందే. ఇక్కడ మంచి భారతదేశంలో మంచి పేరున్న యూనివర్సిటీలో ఈ రోజు ఇట్లా చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా? మేము తీవాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు. దాని ఒక పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం. దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు, ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు ప్రొఫెసుకొని కాలేజీలో ఇటువంటి పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేయండి. ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి, అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని, ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి అతన్ని ఇమ్మీడియట్ గా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, గవర్నర్ ని కోరడం జరుగుతుంది. మేమందరం కూడా ఈ అందరం వెళ్లి గవర్నర్ ని మేము ఎంక్వైరీ చేయాలని కోరుతామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాల్సింది. తెలియజేస్తూ మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు.